హర్యానాలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని అంతా తానే ఒక నేత నడిపిస్తున్నారట. 90 సీట్లకు గాను 300 సీట్లు తన వర్గానికి ఇప్పించుకున్నారట. ఇందుకు ఎవరా కాంగ్రెస్ నేత? హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. అన్ని పార్టీలు ప్రచారంలో పూర్తిగా మునిగిపోయాయి. అయితే ఇప్పుడు అక్కడ అందరి దృష్టి కాంగ్రెస్ పార్టీలోని ఒకే నాయకుడిపై ఉందట. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లుండగా 89 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఒక సీటును మాత్రం మిత్రపక్షమైన సిపిఎంకు వదిలేసింది. అయితే ఆ 89 స్థానాల్లో 72 చోట్ల తన అనుచరులకే టికెట్లిప్పించుకున్నాడట సదరు నేత. హర్యానా ఎన్నికలను అంతా భుజం మీద వేసుకుని నడిపిస్తున్న సదరు నాయకుడే రాజకీయంగా చర్చనీయాంశంగా మారాడట. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన భూపేందర్ సింగ్ హుడా తన అనుభవాన్నంతా ఉపయోగించి హర్యానా ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం హర్యానా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న భూపేందర్ సింగ్ హుడా గతంలో ఆ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు సీఎంగా కూడా పనిచేశారు. 4 సార్లు రోహ్తక్ నుంచి లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. హర్యానా కాంగ్రెస్లో భూపేందర్ హుడాది తిరుగులేని ఆధిపత్యం నడుస్తోందట. అంతేకాకుండా భూపేందర్ కుమారుడు దీపేంద్ర హుడాతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోసారి సీఎం కావాలని హుడా ఆశపడుతున్నారట. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని 10 సీట్లకు గాను 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్కు ఈ విజయం బూస్ట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్లో ఆశావహులు పెరిగిపోయారట. హర్యానాలో ఈసారి కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని అంచనాలు వేసుకున్నారట. దీంతో కుమారి శైలజా, రణదీప్ సూర్జేవాలా వంటి నాయకులు కూడా హర్యానా ఎన్నికలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు కూడా సీఎం అయ్యే ఛాన్స్ వస్తుందని వీరిద్దరూ భావిస్తున్నారట. కుమారి శైలజా, రణదీప్ సూర్జేవాలాల వ్యూహాన్ని ముందే పసిగట్టిన భూపేందర్ హుడా అప్రమత్తమయ్యారట. గెలిచే ఎమ్మెల్యేలలో అత్యధికంగా తన వాళ్లే ఉంటే సీఎం పదవి దక్కడంలో ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించారట. అందుకే అధిష్టానంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని అత్యధిక సీట్లు తన వర్గం వారికే ఇప్పించుకున్నారట. 89 సీట్లలో 72 సీట్లు భూపేందర్ వర్గానికే అధిష్టానం కేటాయించిందంటే ఆయన ఏ రేంజ్లో చక్రం తిప్పారో అర్థం చేసుకోవచ్చు. హర్యానాకు రాజకీయ పరిశీలకుడిగా వచ్చిన అజయ్ మాకేన్ కూడా భూపేందర్కే మద్దతిచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక కుమారి శైలజా, రణదీప్ సూర్జేవాలా వర్గాలకు కేవలం 17 టికెట్లే దక్కాయి. దీంతో వారిద్దరూ కాస్త అసంతృప్తితోనే ఉన్నారట. కానీ సీనియర్ అయిన భూపేందర్ను వ్యతిరేకించలేక సైలెంట్ అయ్యారట. ఈసారి టికెట్ల విషయంలో భూపేందర్ కూడా కఠినంగానే వ్యవహరించారట. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, సీనియర్లను కూడా పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే టికెట్లిప్పించారట. ఫలితాల అనంతరం సీఎల్పీ నాయకుడిని ఎన్నుకునే సమయంలో వీరిద్దరూ తనకు సహకరిస్తారని భూపేందర్ భావిస్తున్నారట. హర్యానాలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పలు సర్వేలు కూడా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని వెల్లడించాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందట. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసుకుని ఎంపీలుగా గెలిచిన వాళ్లు, ఢిల్లీకే పరిమితమైన వాళ్లు కూడా తిరిగి అసెంబ్లీపై కన్నేశారట. అలాంటి వారందరి ప్రాధాన్యత తగ్గించడంలో భూపేందర్ సింగ్ హుడా సఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. హర్యానాలో జాట్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఈ రాష్ట్రంలో అధికారం చలాయించేది కూడా జాట్లే. కాంగ్రెస్ పార్టీ కూడా జాట్లకే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే బీజేపీ వచ్చిన తర్వాత జాట్ల ఆధిపత్యానికి గండిపడింది. 2014లో పంజాబీ వర్గానికి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ను బీజేపీ సీఎంగా నియమించింది. అప్పటి నుంచి బీజేపీపై జాట్లు కోపం పెంచుకున్నారు. ఇప్పుడు మరోసారి జాట్లకు అధికారం రావాలని ఆ సామాజిక వర్గం బలంగా కోరుకుంటుందట. అదే సామాజిక వర్గానికి చెందిన భూపేందర్ హుడా మరోసారి ముఖ్యమంత్రి అవుతానని ధీమాగా ఉన్నారట. మరి ఏమవుతుందో చూడాలంటే అక్టోబర్ 8 వరకు ఆగాల్సిందే. ఇది
ఇవాళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.